ఓజీ సంతోషంలో డిప్యూటీ సీఎం అన్న సంగతే మర్చిపోయిన పవర్ స్టార్. ఇంతవరకు ఎవ్వరు చూడని ఒక కొత్త కోణాన్ని చూపించిన పవన్. వర్షం మనల్ని ఆపుద్దా అంటూ ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసిన డిప్యూటీ సీఎం. అసలు పవర్ స్టార్లో ఈ యాంగిల్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పవన్ కళ్యాణ్ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఈ సినిమా భారీ అంచనాలతో సెప్టెంబర్ 25న ఆడియన్స్ ముందుకు వస్తుంది. ప్రమోషన్స్లో భాగంగా హైదరాబాద్లో ఆదివారం గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి పవన్తో పాటుగా బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ కూడా, హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ అండ్ అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, తమన్తో సహా టీం అంతా కూడా అటెండ్ అయ్యారు. అల్లు అరవింద్, దిల్ రాజు, కోన వెంకట్ లాంటి ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఓజీ సినిమాలో పోషించినటువంటి ఓజస్ గంభీర గెటప్లో పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్కి వచ్చారు. సినిమాలో ఉపయోగించిన పెద్ద కత్తి పట్టుకొని స్టేజ్ మీద ఓజీ యాటిట్యూడ్ చూపించారు. ఓమీ, ఓ మై డియర్ ఓమీ, ఎగిరెగిరి పడుతున్నావు, నేల మీదికి ఎలా దించాలో నాకు బాగా తెలుసు, చిన్నప్పుడు నా గురువు చెప్పిన హైకు చెప్తాను విను అంటూ సినిమాలో డైలాగ్స్ చెప్పి ఆకట్టుకున్నారు పవన్. వాషియోవాషి వాషియోవాసి అంటూ జపానీస్లో పోయం చెప్పి అభిమానులు ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాను డిప్యూటీ సీఎం అనే సంగతే మర్చిపోయానని, అందుకే ఇలా కత్తి పట్టుకొచ్చానని అన్నారు. నేను ఆడియో ఫంక్షన్స్కి ఎప్పుడూ ఇలా రాలేదు. సుజిత్ చేసినటువంటి పనులకు సినిమాలో వేసుకున్నటువంటి కాస్ట్యూమ్స్తో రావాల్సి వచ్చింది. ఇదంతా అభిమానుల కోసమే. సుజిత్ తన స్క్రిప్ట్లో విలన్ క్యారెక్టర్ అందనంత ఎత్తులో ఉంటాడు. ఆకాశంలో విహరిస్తూ ఉన్నావు, నిన్ను కిందకి తీసుకొచ్చి నేల మీద కూర్చోబెడతా అని కూడా వార్నింగ్ ఇచ్చే సందర్భంలో వాషియో వాషి అనేటువంటి ఓ జాపనీస్ హైకు వస్తుంది. అయితే నేను స్టేజ్ మీద ఈ హైకు చెప్పాలని అనుకోలేదు. తమన్ కోరిక మీద చెప్తున్నా. ఇమ్రాన్ హష్మీతో కలిసి యాక్ట్ చేసే గొప్ప అవకాశం నాకు కలిగింది. ఝలక్ దిఖ్లాజా అంటూ ఉర్రూతలూగించినటువంటి ఇమ్రాన్ హష్మీ ఒక వర్స్టైల్ బ్రిలియంట్ యాక్టర్. అండ్ అలాంటి బ్రిలియంట్ పర్ఫార్మెన్స్తో వర్క్ చేయడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఓజీ సినిమాని ఇంత ప్రేమిస్తానని నిజంగా నాకు తెలియదు. సుజిత్ నాకు ఒక అభిమాని, అది కూడా మామూలు అభిమాని కాదు. అతని స్థాయి, ఇతని విజన్. జానీ సినిమా చూసి హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక నెల రోజులు తీయలేదట. వాళ్ళ అమ్మగారు తిట్టి మరీ దాచేశారని కూడా చెప్పుకొచ్చారు. అతనికి సినిమా తీయాలనే పిచ్చి పట్టుకుంది. సాహో సినిమా తర్వాత సుజిత్ అనేటువంటి యంగ్ డైరెక్టర్ ఉన్నారు, మీరు చేస్తే బాగుంటుంది అని త్రివిక్రమ్ శ్రీనివాస్ నాతో చెప్పారు. దానయ్య ద్వారా నాకు పరిచయం చేశాడు. సుజిత్ చెప్పేది తక్కువ, చేసేది ఎక్కువ. కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలు ముక్కలుగా చెప్తాడు. ఇలా ఉంటుంది, ఇలా వస్తాడు, 80s స్టైల్, మీ గెటప్ ఇలా ఉంటుంది, చిన్న కటానా ఉంటుంది సార్ అని కూడా చెప్పాడు. అయితే సినిమా తీసేటప్పుడు అతని సత్తా తెలిసింది. మామూలుగా కాదు. ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్, పవన్ కళ్యాణ్ కాదు, ఫస్ట్ స్టార్ సుజిత్. ఎవరు బాగా చేయాలన్నా కూడా డైరెక్టర్, రైటర్ బాగుండాలి. అండ్ ఫస్ట్ క్రెడిట్ సుజిత్కి దక్కుతుంది. ఆ తర్వాత సుజిత్ తాలూకు డ్రీమ్ని రియలైజ్ చేసినటువంటి వ్యక్తి తమన్. వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే సినిమా అంతా ఒక ట్రిప్లో ఉన్నారు. వీళ్ళ ట్రిప్లోకి నన్ను కూడా లాగేశారు. ఎలాగోలా నాకే తెలియదు. బట్ ఈ రోజున నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం కత్తి పట్టుకొని వస్తే ఎవరైనా ఊరుకుంటారా చెప్పండి? సినిమా కాబట్టి చెల్లిపోయింది. ఖుషీ సినిమా టైంలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేశా. అది చూసి కటానా చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ, సైలెన్సింగ్ అండ్ దాని తర్వాత చాలా చాలా బాగా తీశారని చెప్పారు. డిఓపి రవిచంద్రన్ క్లాసిక్ విజువల్స్ ఇచ్చారు. మనోజ్ పరమహంస చాలా బాగా వర్క్ చేశారు. సువి సువి పాట కూడా విన్నారు కదా మీరు. ప్రియాంక అరుల్ మోహన్ని ఒక 80sలో ఉండేటువంటి హీరోయిన్. సినిమాలో హీరోయిన్ల మధ్య అనుబంధం చాలా చాలా తక్కువ సేపు ఉన్నా చాలా హృందంగా ఉంటుంది అని కూడా చెప్పారు. అండ్ మనకి ఇలాంటి జీవితం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కూడా అని చెప్పారు. అయితే సుజిత్ తక్కువ నిడిలో అంత చక్కటి లవ్ స్టోరీ తీశాడు. దాన్ని రవికే చంద్రన్ బాగా క్యాప్చర్ చేశారు. సినిమా సెల్యులాయిడ్ మీద ఆయన ఒక పోయట్రీ లాంటి అంత బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. అండ్ ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తారని నాకే తెలీదు. నేను ఈ జోస్ ఖుషి అప్పుడు చూశాను. అండ్ అలాంటి జోస్ మళ్ళీ చూస్తున్నా. సినిమాలు వదిలేసి పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను వదలలేదని నాకు అనిపిస్తుంది. అరే సరే కదా, నాకు భవిష్యత్తు ఉంది. ఈరోజు జనంతో కొట్లాడుతున్నాను, పాలిటిక్స్లో కొట్లాడుతున్నాను అంటే మీరు ఇచ్చిన బలం కదా. సినిమా విషయానికి వస్తే నేను ఒక సినిమా బఫ్ ప్రేమికుడిని. సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప నాకు వేరే ఆలోచనే ఉండదు. పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచన ఉండదు. ఓజీ చేసేటప్పుడు సినిమాని ఎంత బాగా చేయాలి, డైరెక్టర్ చెప్పింది ఎంత బాగా వినాలి అనే కూడా దాని గురించి ఆలోచించాను. నాకు జాపనీస్ తెలీదు. పట్టుబట్టి సుజిత్ నా చేత జాపనీస్ నేర్పించారు. అండ్ సుజిత్ డైరెక్షన్ టీమ్కి స్పెషల్ థ్యాంక్స్. వారంతా కూడా బ్రిలియంట్ యంగ్ స్టార్స్. అలాంటి టీం గనక నేను డైరెక్ట్ చేసే టైంలో ఉండుంటే నేను పాలిటిక్స్కి వచ్చేవాడినే కాదేమో అంటూ కూడా చెప్పుకొచ్చారు. తమన్ మ్యూజిక్కి శివమణి నుంచి మంచి సపోర్ట్ ఇచ్చారు. నాకు అందరి పేర్లు తెలియకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ తెలుసు. నేను చిన్నప్పుడు ర్యాప్ సాంగ్స్ వినేవాడిని. రమణ గోగులతో ఇలాంటివి చేయించేవాడిని. అండ్ ఓజీ సినిమాలో ర్యాప్ విని విదేశాల నుంచి పట్టుకొచ్చారా అని కూడా తమన్ని అడిగాను. అందరూ మన తెలుగు వాళ్ళే అని చెప్పాడు. అండ్ శ్రియా రెడ్డి బ్రిలియంట్ పవర్ఫుల్ పర్ఫార్మర్. ఆమె ఒక ఆడ శివంగి. ఆవిడ ఫిట్నెస్ లెవెల్స్ చూస్తే మతిపోతుంది.
ఎవరైనా గొడవ పెట్టుకోవాలంటే 10 సార్లు ఆలోచించాలి. ఆవిడ పంచ్ పవర్ చాలా ఎక్కువ. భవిష్యత్తులో నాతో కలిసి పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలని ఉందని ఆమె నన్ను అడిగారు. ఫ్యూచర్ కలిసి వర్క్ చేస్తామని శ్రేయారెడ్డికి మాటిస్తున్నాను కూడా. నేను మీ అందరినీ ఫాలో అవుతున్నా. ప్రొడక్షన్ ట్రైలర్ డిలే అయింది. అండ్ జల్సా సినిమాలో సంజయ్ సాహుకి ఏది తేలిగ్గా రాదు అనే డైలాగ్ ఉంటుంది. సేమ్ అలాగే పవన్ కళ్యాణ్కి కూడా ఏది ఊరికనే రాలేదు. ఎన్ని ఇబ్బందులు, సెన్సార్ సర్టిఫికెట్లు, ఇంకోటి ఇలా వీటన్నిటిని అధిగమించి సెప్టెంబర్ 25న వస్తున్నాం. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదనే చాలా గట్టిగా అనుకుంటున్నాం. అండ్ ట్రైలర్ రెడీ అవ్వలేదు, ఇంకా డిఐ చేయాలి. సో డిఐ మా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి ఒక స్పెషల్ ఎఫెక్ట్ షాట్ లేకపోయినా పర్లేదు, బట్ ముందు రోజు మేము ట్రైలర్ చూడాల్సిందే అని చెప్పాను. వర్షం మనల్ని ఆపుద్దా? ఇప్పటి వరకు మనల్ని ఏది ఆపింది? ఒక ఓటమి ఆపిందా? పరాజయాలు ఆపినాయా? వర్షం కూడా ఆపలేదంటూ పవన్ కళ్యాణ్ ఎనర్జెటిక్ గా మాట్లాడడం చూసి అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫర్ ది ఫస్ట్ టైం పవన్ కెరీర్ లోనే ఒక కొత్త కోణాన్ని చూపించారు. ఇంతవరకు ఎప్పుడు సినిమా చేసినా జస్ట్ క్యాజువల్ గా వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోయింది. బట్ ఆ కాస్ట్యూమ్ గెటప్ లో అండ్ దాని తర్వాత ఎనర్జెటిక్ గా అండ్ చేసేటువంటి పర్ఫార్మెన్స్, యాటిట్యూడ్ అన్ని కూడా ఓజీకి పర్ఫెక్ట్ గా లింక్ అయ్యాయి. ఇక ప్రమోషన్స్ లేదు అనుకున్నటువంటి డివి ఎంటర్టైన్మెంట్స్ కి సినిమా రిలీజ్ వరకు సరిపడా ప్రమోషన్స్ దొరికిందనే చెప్పాలి. సో మరి ఓజీలో డెఫినెట్ గా పవర్ స్టార్ గెటప్ చూస్తే చాలా కొత్తగా ఉంది అనిపిస్తుంది. సో మరి ఓజీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.